మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల రూటే సెపరేట్. అక్కడి రాజకీయాలు ఎప్పుడూ రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ వచ్చాయి. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే అధికార పార్టీకి దగ్గరగా ఉంటూ అసలు ఏ పార్టీలో ఉన్నారో అన్న సందేహాలు కలిగేలా వ్యవహరిస్తున్నారని టాక్. దీంతో అధికార పార్టీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోందని తెలుస్తుంది. ఇదే సమయంలో గద్వాల జిల్లా రాజకీయాలు కూడా రసవత్తరంగా మారాయి. నడిగడ్డగా పేరు పొందిన ఈ ప్రాంతంలో రాజకీయాలు ఎప్పుడూ వ్యూహాలుగా హాట్ గానే ఉంటాయి. ఒకే కుటుంబానికి పదే అవకాశం లభించిన గద్వాల కాంగ్రెస్ కంచుకోటగా నిలిచిన ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తర్వాత బీఆర్ఎస్ బలం పెంచుకుని 2018లో మొదటిసారి విజయాన్ని సాధించింది. ఆ ఎన్నికల్లో తన మేనత్త డీకే అరుణను ఓడిస్తూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ తర్వాత డీకే అరుణ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరడంతో గద్వాల రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. మరోవైపు అలంపూర్ నుంచి వచ్చిన సరితను టీఆర్ఎస్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గా చేసింది. కానీ జెడ్పీ సీఈఓల బదిలీల వివాదం తర్వాత అంతర్గత కలహాలు పెరిగి చివరికి సరిత కాంగ్రెస్ లో చేరారు. దీంతో గద్వాల రాజకీయాలు బీసీ వర్సెస్ ఓసీలుగా విభజనమయ్యాయి. డీకే అరుణ అనుచరుడిగా ఉన్న బీఎస్ కేశవ్ 2014కి ముందే టీఆర్ఎస్ లో చేరగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి దశాబ్దం పాటు ఆ పార్టీకి కట్టుబడ్డారు. 2018 ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డి గెలవగానే కేశవ్ కు మున్సిపల్ చైర్మన్ పదవి లభించింది. 2023లో మరోసారి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలుపులోనూ కేశవ్ కీలక పాత్ర పోషించారు. అయితే ఇటీవల బండ్లతో విభేదాలు పెరగడంతో కేశవ్ కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత బండ్ల కూడా కాంగ్రెస్ వైపు వెళ్లడంతో సరిత, తిరుపతయ్య, కేశవ రాజకీయ భవిష్యత్తుపై సందేహాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ లో పదవులు దక్కుతాయనే ఆశతో ఎదురు చూసినా ఇప్పటి వరకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫాంల కేటాయింపులపై ఘర్షణలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య మళ్లీ రూటు మార్చిన కేశవ్ తిరిగి బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించారు. ఇటీవల కేటీఆర్ ను కలిసి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన హామీలు కూడా తీసుకున్నారని సమాచారం. ఈ నెలలో గద్వాలలో జరగబోయే బహిరంగ సభలో కేశవ్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి గత ఎన్నికల ముందు నుంచి ఆరంభమైన రాజకీయ సెగలు గద్వాల్లో ఇప్పటికీ ఆగటం లేదు. కేశవ్ తిరిగి బీఆర్ఎస్ చేరికతో అక్కడి రాజకీయాల్లో మళ్లీ ఉత్కంఠ పెరగనుంది.